పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు చౌతర సెంటర్లోని అసోసియేషన్ భవన్లో అసంఘటిత రంగ కార్మికులకి ఈ శ్రమ పోర్టల్ నమోదు కార్యక్రమం గురువారం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, కార్యదర్శి తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఏఐటియుసి నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, జి సురేష్, రావుల అంజుబాబు, కార్మిక శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించే ఈ శ్రమ పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు చేసుకోవాలని తెలిపారు. ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి కొల్లిపర రమేష్ బాబు, చుండూరు నగేష్, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బీజేపీ పంజాబీ గుంటూరు కేంద్ర ప్రభుత్వం వారి ఇశ్రామ్ పథకం ఉచిత బీమా పథకం మా స్టెయిన్లెస్ స్టీల్ అసోసియేషన్ తరఫున, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అన్ని అసోసియేషన్ వారికి కూడా తెలియపరిచాము. ఈ పథకానికి అర్హులైన 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఈ పథకానికి అర్హులు. దీనిని మా అసోసియేషన్ బిల్డింగ్లో లేబర్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన జీవి సురేష్ బాబు గారు, ఆంజనేయ గారు, అంజిబాబు గారు, అలాగే ఛాంబర్ అధ్యక్షులు ఏల్తూరి వెంకటేశ్వర గారి అధ్యక్షతన ఈ రోజున ప్రారంభించదలిచాము. 11:11 స్టార్ట్ అయింది. కావున ఈ యొక్క అవకాశాన్ని మా అసోసియేషన్ బిల్డింగ్ను ఈరోజు అవసరమైతే రేపు కూడా ఉంచుతాము. అందరూ కూడా వచ్చి ఈ యొక్క పథకంలో అర్హులైన వారందరూ కూడా ఉపయోగించుకోండి. మా అసోసియేషన్ యొక్క సేవలు ఇంకేమైనా ఉన్నా కూడా మా కార్మికులకు కానీ గుమాస్తాలకు కానీ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మేము మా యొక్క సేవల్ని ప్రతి నెల 108 మందికి పెన్షన్ పథకం ఇస్తున్నాము. అలాగే మా దేవాలయం ముందు ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాము. అలాగే ప్రతి నెల రైల్వే స్టేషన్ దగ్గర అన్నదానం చేస్తున్నాము. ఉచిత బియ్యం పథకం కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎన్నో స్కాలర్షిప్లు కూడా మేము మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా చేసుకుంటూ మా అసోసియేషన్ అభివృద్ధికి, మా మెంబర్స్ అభివృద్ధికి, కార్మికులకు కూడా మాతో పాటు మా కార్మికులు మా కుటుంబ సభ్యులు అనుకొని మేము ముందుకెళ్తున్నాము. గుంటూరు నగరంలోని మొట్టమొదటిసారిగా యాజమాన్యం తరపున ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కార్మికులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ శ్రమ స్కీమ్ని అమలు చేయటానికి ఈరోజు వారి అసోసియేషన్ ఆఫీస్లో ఈ కార్యక్రమం చేపట్టిన వారందరికీ ఏఐటియుసి నుంచి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గానికి ఇస్తుందో స్కీమ్స్ వాటన్నిటినీ అమలు చేయటానికి ముందుగా వచ్చిన వారి అసోసియేషన్ ప్రతినిధులకు, వారి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని ఉచితంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి సభ్యునికి 2 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ కార్మిక వర్గం యావత్తు వినియోగించుకోవాలని ఏఐటియుసి ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు కార్మికులంటే ఈ అసోసియేషన్కి అమితమైన ప్రేమ. ఏ విషయం వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని అసోసియేషన్ పిలిచి వాళ్ళకి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చడం మా అసోసియేషన్లో మాకు ఎంతో సంతోషం. డబ్బు సంపాదించినప్పుడు కూడా అంత సంతోషం ఉండదండి. కార్మికులకి, కర్షకులకి ఎప్పుడైతే మనం చేదోడు వాదోడుగా ఈ వర్క్ కనుక ఇస్తే వాళ్ళకి ఎంతో ఉపాధి కలుగుద్ది. చిన్న యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా ఇబ్బంది కలిగినా కూడా వారికి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు రుణం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఫ్రీగా, ఒకప్పుడు 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది కూడా లేదండి. ఫ్రీగా కూడా ఈ కార్డుని, ఈ ఇన్సూరెన్స్ కార్డుని అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మళ్ళీ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం బహుశా ఒక యజమానుల అసోసియేషన్ గుంటూరు నగరంలో మొట్టమొదటిగా కొత్తూరు నరసింహారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి సమావేశంగా భావిస్తూ ఉన్నాను. అసలు ఈ అవకాశం కార్మికులకు సంబంధించింది. ఇది
ఇది యజమానులకి ఏ రకమైన ప్రయోజనం ఉండదు. దీంట్లో కేవలం కార్మికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని యజమానులు సహృదయంతో వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అసోసియేషన్ భవనంలో వారు ఖర్చుతో అందరికీ కావలసినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఈ రకమైనటువంటి కార్మికుల ప్రయోజనం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ అసోసియేషన్